లక్కీ భాస్కర్ 2 అంట. ఎందుకు? వెరీ సింపుల్. ఎందుకు? ఏం చేస్తున్నావు? అవసరమా నీకు? బాగానే చేసుకున్నావు అవసరం ఇది? లక్కీ భాస్కర్ 2 అంటప్పుడు భూములది. బ్రో ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఎండింగ్. దానికి కంటిన్యూషన్ చేయొద్దు. కంటిన్యూషన్ చేస్తే నేను చూడండి ఒక్క అంటే అది కంటిన్యూషన్ లా ఉండదు అనుకుంటున్నాను నేను. ఇది ఒక ఇంకొక స్టోరీ అనుకుంటున్నాను. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ స్టాక్ మార్కెట్ని, ఆ గ్యాంబుల్ ఏదైతే ఉంటుందో దానికి మనోడు చేసే రియాక్షన్స్ కావచ్చు, మనోడికి ఉండే ఇన్సెక్యూరిటీ కావచ్చు, అదంతా వెరీ వెల్ ఎక్స్ప్రెస్డ్. ఇలాంటిది మళ్ళీ అటెంప్ట్ చేసిన ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను నేను. లక్కీ భాస్కర్ 2 అని పెట్టుకుంటే యూ విల్ గెట్ బిగ్గెస్ట్ మార్కెటింగ్. నువ్వు వద్దు. బీట్ మన డుల్కర్ తోనే చెయ్యి, ఇంకెవరితోనే చెయ్యి, అసలు వద్దు. ఫ్రెష్ స్టోరీ తీసుకురా, ఆ టైటిల్ వాడుకోవచ్చు. సితారాకి బాగా ఒక రకమైన పైత్యం పెరిగింది. 100 కోట్ల సినిమా వచ్చిందని చెప్పేసి దాని సీక్వెల్ కొడుతుంది. మ్యాడ్ కొట్టింది, ఢిల్లీ స్క్వేర్ కొట్టింది. అవసరమా? లక్కీ భాస్కర్ వచ్చింది కాబట్టి ఇంకా వద్దు వద్దు. కొన్ని సినిమాలు ఆపాలి. సెకండ్ పార్ట్లు థర్డ్ పార్ట్లు అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ తోటే సినిమా అయిపోవాలి. ఇట్లాంటి సినిమాలు, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చాలా 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 అరుదుగా దొరుకుతాయి. ఎవ్రీథింగ్ వర్క్ ఇన్ ద మూవీ. డోంట్ ఫక్ ఇట్ అప్ సీక్వెల్ చేసి. ఇంకేదో బాగా ఉండబోతుందేమో. వద్దు. నువ్వు వాట్ ఎవర్ యూ క్యాన్ డూ, ఏ రేంజ్ లో నువ్వు ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలో లక్కీ భాస్కర్ సినిమాలో చేసేసినావు. అంతే, చేసేసినావు. ఇప్పుడు వాళ్ళు ఏదో జరిగింది అవే వద్దు. అంతే, సినిమా అక్కడితో ఎండ్ అయిపోయింది. అంతకంటే చేయకండి, ఖరాబ్ చేయకండి. దుల్కర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. లైక్ ఇప్పుడు వెంకీ అట్లూరి మంచి సినిమా తీసిండు. మళ్ళీ అదే సినిమాని మళ్ళీ అదే కైండ్ ఆఫ్ వాట్ ఈస్ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టం. చేయకండి అంతే, అంతకంటే ఇంకేమవుతుంది. ఐ మీన్ ఐఎమ్ ఓకే, నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంట్లో చేయటంలో. అండ్ ఒక ప్రొడ్యూసర్ ఐడియా ఎలా ఉంటుంది, ఒక ఒక ముందు ఫిలిం సక్సెస్ని యూజ్ చేసుకుంటే హిల్ గెట్ బిగ్గర్ ఓపెనింగ్స్. అండ్ దట్టు అది కానీ వర్క్ అయిందనుకో, హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, పీపుల్ హ్యాపీ. అది నేను లాజిస్టికల్గా మాట్లాడుకుంటే ఇట్స్ నాట్ అ బ్యాడ్ మూవ్ అంట. కానీ నువ్వు చెప్పినట్టుగా డోంట్ ఎఫ్ ఇట్ అప్, అది మెయిన్. ఆ తర్వాత నేను నువ్వు చెప్పినట్టుగా టైటిల్ కాకుండా సిమిలర్ కాన్సెప్ట్, లైక్ హేస్ట్ కాన్సెప్ట్, లైక్ ఆర్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్. స్టాక్ మార్కెట్ కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి, ఏదో ఒకటి స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి కదా. స్టాక్ మార్కెట్ బిగ్గెస్ట్ స్కామ్స్ ఏం కాదు కదా. సో జరుగుతుంది. సో ఏదో ఒక స్కామ్ తీసుకో అండ్ యూ కెన్ క్యాచ్ దుల్కర్ గారు ఆర్ ఎనీ వన్ ఎల్స్ తీసుకో. డోంట్ మేక్ ఇట్ లక్కీ భాస్కర్ సీక్వెల్. అలా చేయొచ్చు. స్పిరిచువల్ సీక్వెల్ అయినా Yeah. జస్ట్ పేరు వాడుకుని ఏమొద్దు. పేరుని వాడకరా. పేరు వాడతారని నేను అనుకుంటున్నాను. వద్దు. Maybe, yeah. Lucky Bhaskar, Lucky అట్లాంటప్పుడు Bhaskar. సేమ్ అదే అయిపోతాయి కదా బ్రో. ఇప్పుడు కిక్ 2 అనే సినిమా ఎందుకు వచ్చింది? దానికి సినిమాకి సంబంధం ఏంది? ఫస్ట్ సినిమాకి లేదు. అట్లా వద్దు. ఐ డోంట్ వాంట్. శంకర్ దాదా జిందాబాద్ కి శంకర్ దాదా ఎంబీబీఎస్ కి తేడా ఏంటి? నీకు అవసరం లేదు. అంటే అది లగేరావ మున్నాబాయ్ అది వేరే ఉంది, అది వేరే. నాకు లగేరావ మున్నాబాయ్ కూడా అంతే నచ్చదు, చాలా మందికి నచ్చదు. అంటే కొంతమందికి మాత్రమే నచ్చుతుంది. అసలు కాంబినేషన్ ఫార్ములా ఆర్ కెమిస్ట్రీ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ శ్రీకాంత్ గారు అదే కదా, దానికే అంతే టైటిల్ కదా, పడింది. ఇప్పుడు అంతే కదా. మిగతా Yeah. సినిమా ఓకే కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్ వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ అది. ఇప్పుడు భాస్కర్ క్యారెక్టర్ నీకు నచ్చిందని చెప్పేసి భాస్కర్ క్యారెక్టర్ ని అనవసరంగా వేరే దానికి నూకడం ఎందుకు? మంచి స్టోరీ ఇక్కడ ఆగిపోయిన తర్వాత వద్దు. సంథింగ్ వర్క్స్, సంథింగ్ వర్క్డ్, అంతే ఆపేయండి. అంతే. దీంతో ఇంకేదో చేస్తా లేదు, వద్దు ప్లీజ్. అట్లాంటి క్యారెక్టర్ కాదు, అట్లాంటి వరల్డ్ ఇంకెటకండి. మన మొదలు దానికి సంబంధం లేదు, వేరే విషయం. కానీ వద్దు ప్లీజ్, అంతకంటే ఇంకేం చెప్పలేం బ్రో. లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు మనకి 10 ఏళ్ళకి ఒకసారి వస్తారు ఒక మంచి సినిమా. సీరియస్లీ లక్కీ భాస్కర్ లాంటి సినిమా రాదు, అంత అది రేర్ గా, చాలా రేర్. ఏలైతే చూపించడానికి ఏదీ లేదు. చివరికి ఏదీ డౌట్ లేదు. పడే హెల్పింగ్ హ్యాండ్ కూడా ఆడే కాపాడే అటెంటి ఎవరికి దొరకడు మళ్ళీ లైఫ్ లో. ఉండడు. వాడి మీద డౌట్ పడతాం. ఇట్లాంటి వాటిలలో నేను సీక్వెల్ Everything చేస్తా, ఇది చేస్తా, దీన్ని వాడుకొని ఇంకో వద్దయ్యా సినిమాలు వద్దు, అంతే ఆపేయండి. అక్కడ మాత్రం. Yeah. ఇప్పుడు సీతారాం కొంచెం చేస్తుంది, నాకు మొన్నటి వరకు పొగిడినా అని చెప్పేసి నీకు వీళ్ళు చాలా తిడ పనులు చేస్తారనే ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు ప్లీజ్, వద్దు. కొంచెం చాలా ఫాస్ట్ గా అడుగులేస్తుంది. మంచి అడుగులు అయితే కేక. ఇప్పుడు మళ్ళీ బీట్ విత్ మా మన సిద్ధు జొన్నల్ సినిమా మన సిద్ధు జొన్నల్ అదే. బట్ లక్కీ భాస్కర్ 2 అయితే ఫింగర్స్ క్రాస్డ్. ఏమి చెప్పను. రీజన్ ఏంటంటే అరే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మూవీ, డోంట్ ఫక్ ఇట్ అప్, అంతే. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దీని గురించి కొత్తగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. డోంట్ ఫక్ ఇట్ అప్ ప్లీజ్, డోంట్ డూ ఇట్, అంతే. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. లక్కీ భాస్కర్ 2 అంట థియేటర్కి వెళ్తామంటే ఆబ్వియస్లీ వెళ్తావు భయ్యా, వెళ్ళడానికే కదా ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి అంటే. బట్ వై?